ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా పూజలో కూర్చుంటారు. కావ్య మనస్ఫూర్తిగా రాజ్తో పక్కన కూర్చొని పూజలో కూర్చోవడం చూసి ఇక ఉండబట్టలేక రుద్రాని అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ కావ్య మీద రాజ్కి ఎంత ప్రేమ ఎలా వచ్చింది? ఈ కావ్యని ఇంట్లో నుంచి పంపించేశాననుకుంటే మళ్ళా ఇంటికి రాబోతుందా? ఇలా కుదరదు, ఇలా జరగకూడదు అని చెప్పి ఇక అటు ఇటు వెళ్తూ ఉండగా కనకం ఇక ఒక్కసారిగా కర్చీఫ్లో ఇక ఇంక్ అయిపోయిందేంటి అని చెప్పి రెడ్ కలర్ ఇంకు కోసం వెతుకుతూ అమ్మయ్య ఇక్కడుంది అని చెప్పి కర్చీఫ్లో బ్లడ్ని అంటించుకొని ఇక కర్చీఫ్ తీసుకొని దగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. అంటే ఈ కనకం క్యాన్సర్ అని చెప్పి నటించి రాజ్ని ఇక్కడ వరకు రప్పించిందనమాట. ఈ కనకం బుద్ధి నాకు ముందే తెలుసు, ఏదైనా చేసే కెపాసిటీ ఉంది. మొత్తానికైతే రాజ్ని కావ్యని కలిపేశాను అనుకుంటున్నావా కనకం? ఇప్పుడు చెప్తాను చూడు నీ సంగతి అని చెప్పి ఇక కరెక్ట్గా పూజలో కూర్చొని ఉన్న ఇక జంటనిద్దరినీ చూసి ఓర్చుకోలేక క్లాప్స్ కొట్టుకుంటూ, ఆగండి ఒక్క నిమిషం, ఇదంతా కూడా నిజానికి చాలా బ్రహ్మాండంగా జరిపించావు రాజ్. నీ మనసులో కల్మషం లేదు, ఎదుటి వ్యక్తుల మీద ప్రేమ తప్ప. కానీ నీ భార్య కుటుంబానికి ఎలాంటి మనస్తత్వం ఉందో ఇప్పుడే రుజువు చేస్తాను. మీ అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి కావాలని నమ్మించి నిన్ను కావ్యని కలిపేయడానికి పెద్ద డ్రామా చేసిందని పాపం నీకు తెలియదు కదా రాజ్ అని చెప్పి ఇక అందరి ముందు నిజాన్ని బయట పెడుతుంది రుద్రాణి. ఆ మాటకి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక నిజమా అబద్ధమా అని చెప్పి ఒక్క మాట కూడా అడగలేడు. అలాగే స్టన్ అయిపోతాడు. ఇక కావ్య కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ ఎందుకని అలా అబద్ధాలు ఆడుతుంది? మీరు మర్యాదగా మాట్లాడండి అనగానే, అయ్యో కావ్య, నిజానికి మీ అమ్మకే అడుగు, నిజమో కాదో చెప్తుంది. ఏ కనకం, నువ్వు క్యాన్సర్ ఉన్నట్టు రాజ్కి చెప్పావా లేదా? కావాలంటే ఇటురా, ఒక్కసారి ఈ చేయి చూపించు అని చెప్పి కర్చీఫ్ లాక్కొని ఈ చేతిలో ఈ కర్చీఫ్ చూశారు కదా, మీ అమ్మకి క్యాన్సర్ ఉంది అనగానే, అమ్మా అని చెప్పి ముగ్గురు కూతుర్లు కనకం దగ్గరికి వస్తారు. కనకం ఒక్కసారిగా తలదించుకొని, అది కావ్య అనగానే, ఏంటి ఇంకో కట్టుక తలుద్దాం అనుకుంటున్నారా? మీకు క్యాన్సర్ ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఒకవేళ ఉన్నట్లయితే రాస్ ఇక్కడే డాక్టర్ని రప్పించి టెస్టులు చేయిస్తాడు అనగానే రాజ్ ఒక్కసారిగా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అత్త? ఆమెకి క్యాన్సర్ ఉంది, అందుకే కదా పాపం ఆ రకంగా ఇక ఎవరికి తెలియకూడదని తనలో తనే మనసులోనే పెట్టుకుని ఉన్నారు. ఇక ఈ విషయం నాకు తెలుసు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగానే, అయ్యో పిచ్చిరాజ్, నిజానికి నిన్ను పిచ్చివాణ్ణి చేసింది ఈ రుద్రాణి, ఈ కనకం. ఆ విషయమే ఇప్పుడు చెప్తున్నా. ఏ కనకం, నువ్వు క్యాన్సర్ ఉన్నట్టు నటించట్లేదా? చెప్పు. రాజుని మోసం చేసి నీ కూతుర్ని అత్తగారింటికి పంపించాలనే కదా ఈ ప్లాన్ అనగానే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు? నాకు క్యాన్సర్ అని చెప్పి తడబడుతూ చెప్తుంది. అమ్మా నిజం చెప్పు, క్యాన్సర్ ఉన్నట్టు నటిస్తున్నావా? నన్ను మా వారిని కలిపి అత్తగారింటికి పంపించడం కోసం ఈ డ్రామా వేస్తున్నావా? చెప్పమ్మా అని చెప్పి కావ్య ఇక బాధపడుతూ అడుగుతూ ఉంటే, కావ్య నేను తర్వాత మాట్లాడతానే, ఇప్పుడైతే పూజలో కూర్చోండి, పూజ కంప్లీట్ అయిపోవాలి అనగానే ఇక రాజ్ వెంటనే, మీరు మామూలుగా అడిగితే సమాధానం చెప్పరు కదా, నా మీద ఒట్టేసి చెప్పండి, మీకు క్యాన్సర్ ఉందా లేదా అనగానే ఇక దెబ్బకి చేయి తీసేస్తుంది ఇక కనకమైతే. ఏంటి నోరు పడిపోయిందా? నోట్లో నుంచి హల్లుడు ప్రాణాల కోసం ఇక అబద్ధం చెప్పలేకపోతున్నట్టున్నావు. ఇప్పుడు అర్థమైంది కదా రాజ్, ఈ కుటుంబం అంటే ఎలాంటిదో. ఈ కనకం పెళ్లినాటి నుంచి ఇప్పటి వరకు మారలేదు. ఇప్పుడు ఈ పెళ్లిలో ఈరోజు తన పెళ్లి రోజు అడ్డు పెట్టుకొని ముగ్గురు కూతుర్లు పూజ కార్యక్రమాలు అని చెప్పి నిన్ను కావాలని ఇక్కడికి రప్పించి ఇద్దరిని కలపాలని చూస్తుంది ఈ కనకం అని చెప్పి రుద్రాణి అనగానే వెంటనే అపర్ణ సీరియస్గా, అవును కనకం నాటకమే ఆడింది, ఇందులో నీకొచ్చిన బాధ ఏంటి రుద్రాణి? భార్యాభర్తని కలపాలని నాటకం ఆడింది, నీలాగా భర్తని వదిలేసి పుట్టింట్లో పడి తినాలని కోరుకోవట్లేదు కాబట్టి. చూడు రాజ్,
మన కళ్ళకి కనపడేవన్నీ నిజాలు కాదు, అలా అని చెప్పి ప్రతి విషయంలోనూ అపార్థం తీసుకోవడం కరెక్ట్ కాదని ఇందాకే నిరూపణ చేశాను. ఇందాకే బాధపడ్డావు కూడా. జరిగిన విషయంలో కావ్య తప్పేమీ లేదు. కనకం కూడా నాతో పాటు అలాగే అమ్మమ్మతో పాటు నానమ్మతో పాటు కలిసే ఈ నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ అంటే కనీసం నువ్వు అత్తగారిని చూడడానికి వస్తావని, అలాగే కావ్యని నిన్ను కలపాలని మనస్ఫూర్తిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ తను చేసింది తప్పే అనుకో, అది పక్కన పెట్టు. ఇక్కడికి వచ్చినాక కావ్య గురించి నీకు అర్థమైంది కదా. కావ్య చేసింది తప్పని నువ్వు అనుకున్నావు మొన్నటి వరకు. ఎప్పుడైతే ఇక్కడికి అడుగు పెట్టావో ఇక్కడే తెలిసింది కదా కావ్య గురించి నువ్వు అపార్థం చేసుకున్నావని అని చెప్పి అపర్ణ అనగానే, లేదు మమ్మీ, నేను అబద్ధాన్ని తట్టుకోలేను, మోసాన్ని అంతకుండా తట్టుకోలేను. నన్ను మోసం చేసింది కుటుంబం, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను అని చెప్పి రాజు అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఇక కనకం అయితే దెబ్బకి కింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు? నన్ను అలాగే మీ అల్లుడు గారిని కలపాలని అనుకున్నావు, మంచి పనే. కానీ ఎందుకమ్మా ఈ అబద్ధాలు? ఈ అబద్ధాల వల్ల మనం ఇప్పుడు ఏం సాధించాము? చివరాఖరికి మనం మోసపోయాము, మనం మోసపూరిత కుటుంబం అని ఆయన నింద వేసి వెళ్తున్నారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదమ్మా అని చెప్పి కావ్య బాధపడుకుంటూ నీరసంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబంలోకి కావ్య ఇంటికి దుగ్గిరాల కుటుంబానికి కావ్య రాకపోవడంతో ఇక కడుపు నింపుకుంటుంది రుద్రాణి. ఇక అదే ఫోర్స్గా అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక వెంటనే రాజు అయితే చాలా బాధపడతాడు. ఇక డోర్ని వేసుకొని ఒంటరిగా కూర్చొని ఇక ఆలోచన చేస్తూ ఉంటే అంతరాత్మ వస్తుంది. ఏంట్రా నువ్వు చేసిన పని? నీ భార్య ఏ తప్పు చేయకపోయినా నీ భార్యని వదిలేసి ఇక్కడికి ఎలా వస్తావురా? నీ భార్యను తీసుకొని వస్తావేమోనని ఎదురు చూస్తూ కూర్చుంటే చివరాఖరికి నువ్వే ఒక్కడివే వచ్చావా అనగానే, రేయ్, నువ్వు నా అంతరాత్మవి, నీకంతా తెలుసు. జరిగిన దాంట్లో కళావతి తప్పు ఉంది, అందుకే నేను అక్కడి నుంచి తీసుకురాలేదు అనగానే, ఏంట్రా ఇంకా పిచ్చోళ్ళలా మాట్లాడుతున్నావు? కళావతి ఏం తప్పు చేసింది? వాళ్ళమ్మ కదా అబద్ధం చెప్పింది అనగానే, వాళ్ళమ్మ అబద్ధం చెప్పిందో కళావతి అబద్ధం చెప్పించిందో, అందుకే నేను అక్కడి నుంచి వచ్చేసాను. నాకు చాలా బాధగా ఉందిరా. ఎందుకంటే ఆమెకి క్యాన్సర్ అని హాస్పిటల్ చుట్టూ తిరిగి కొంతమందిని పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను మా అత్తగారిని బతికించమని. అంత బాధ పెట్టి ఇప్పుడు కావాలని అదంతా అబద్ధమని చెప్పి అందరి ముందు నన్ను ఫూల్ని చేసింది ఆ కుటుంబం. అందుకే నేను ఇక ఇంటికి వెళ్ళదలుచుకోలేదు అని చెప్పి రాజు అయితే తనలో తనే ఇక మదన పడిపోతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇక ఆఫీస్కి ఇక రాజు వెళ్తాడు. కావ్య ఇక ఇంట్లోనే చాలా డల్గా కూర్చొని ఉంటుంది. అమ్మ కావ్య, నేను చేసింది తప్పే, నన్ను క్షమించమ్మా. నిజానికి అల్లుడు గారు నిన్ను ఇద్దరము కలపాలని ఈ రకంగా చెప్పాను తప్పించి నిన్ను బాధ పెట్టాలని కాదు అనగానే, అమ్మ దయచేసి నాకు ఏమి చెప్పొద్దు, నువ్వు ఇంకా మారలేదు. స్వప్నక్క పెళ్లి టైంలో కూడా ఉన్న వాళ్ళగా ఇక ఆర్భాటాలు వద్దు అన్నా కూడా వినకుండా వాళ్ళ కుటుంబంలో నీ కూతుర్ని పంపాలని చాలా వరకు అబద్ధాలు చెప్పావు. ఆ అబద్ధాలని ఇప్పుడు వరకు దెప్పి పొడుపుల్లాగా ధాన్యలక్ష్మి రుద్రాణి గారు ఇద్దరు కూడా ఎప్పుడొకప్పుడు మాట జారుతూనే ఉన్నారు. అదంతా పక్కన పెడితే ఇప్పటికిప్పుడు క్యాన్సర్ అని చెప్పి అందరినీ కూడా నమ్మించావు. ముఖ్యంగా మీ అల్లుడు గారిని నమ్మించి మోసం చేశావు. ఇప్పుడు నీకు సరదాగానే ఉంది కదమ్మా అని చెప్పి కావ్య మాత్రం కనకం మాట అస్సలు వినదు. ఇక రాజ్ కూడా ఇక ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటే అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా రాజ్ దగ్గర, ఒరే రాజ్, నిజానికి నువ్వు చేసిందేమి నచ్చలేదురా. ఆ ఇంటికి వచ్చావు, నీ భార్యతో పక్కన కూర్చున్నావు, నీ భార్య మనసు తెలుసుకున్నావు. ఇప్పుడేమో ఒంటరిగా ఇక్కడికి వచ్చావు, అది కరెక్ట్ కాదు. కావ్యని ఇంటికి తీసుకురారా రాజ్. జరిగింది కావ్య తప్పు కాదని నీకు తెలుసు, కానీ ఎందుకురా ఈ పట్టింపు అనగానే, లేదు మమ్మీ, నేను వెళ్ళలేను, ఆ ఇంటికి అస్సలు వెళ్ళలేను. నాకు కావాలనే మోసం చేశారు. ఈ ప్లాన్లో మీ ఇద్దరు భాగం కూడా ఉందని అర్థమైంది. అందుకే ఇక నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. దయచేసి అడ్డు తప్పుకోండి అని చెప్పి ఇక ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాజ్. ఇక రాజ్ వెళ్ళగానే ఇక శృతి వస్తుంది. సార్, మీతో కొంచెం మాట్లాడాలి అనగానే, ఏం మాట్లాడాలి తర్వాత చెప్పు అని చెప్పి చాలా సీరియస్గా కూర్చొని ఇక వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అది కాదు సార్, ఇది
మీ కుటుంబానికి సంబంధించిన విషయం, పర్సనల్ విషయం చెప్పకపోతే బాగోదు, అందుకే వచ్చాను అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు, పర్సనల్ అంటున్నావేంటి అనగానే అది అది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైందో చెప్పు, ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి రాజ్ అడుగుతాడు. ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతాడు రాజ్ అయితే. ఇక వెంటనే ఇక రాహుల్ సార్ గురించి, రాహుల్ సార్ ఇక్కడ ఉన్న మేనేజర్తో ఇక చాలాసార్లు మాట్లాడారు. ముఖ్యంగా కావ్య మేడంని ఈ ఇంట్లో నుంచి అలాగే ఈ కంపెనీ నుంచి పంపించాలని చాలా పెద్ద ప్లానే వేసి కావాలని ఒకరోజు ఫేక్ కాల్ లాగా మేనేజర్తో చేయించారు. ఆ విషయం నేను ఇక విన్నాను, కానీ నాకెందుకో భయం వేసింది. రాహుల్ సార్ ఏదన్నా చేస్తారేమోనని ఇక నాకు నేనే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, కంపెనీలో కావాలని కావ్య మేడంని తప్పించేసి కంపెనీని బాగా చివర దిగజార్చాలని ఈ ప్లాన్ వేశారని అర్థమైంది. అందుకే ఈ విషయం మీకు చెప్తున్నాను సార్. ఎంతైనా కావ్య మేడం చాలా మంచి వ్యక్తి. ఆ రోజు ఇక ఇమీడియట్లీగా వచ్చి మొత్తం అకౌంట్స్ అన్నీ కూడా చూశారు. ఎక్కడా కూడా ఏ మిస్టేక్ ఉంది అని చెప్పి పదే పదే అడిగారు. కానీ నేను నా అశ్రద్ధతో ఏ విషయం తనతో చెప్పలేదు. కానీ కంపెనీ చాలా ఘోరంగా దెబ్బతినేలాంటి పనులు సార్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మేనేజర్తో కలిసి ఏదో పెద్ద విషయమే నడిపించారు. అదంతా నాకు తెలియదు, కానీ ఆ రోజు కావ్య మేడంని మాత్రం పిలిచింది ఇతనే అని చెప్పి మేనేజర్ గురించి నిజం చెప్తుంది శృతి అయితే. ఇక ఆ విషయం విన్న ఒక్కసారిగా రాజ్, నన్ను ఇంత మోసం చేస్తున్నారా, ఇంట్లో ఉంటూనే ఇక మా ఇంటి తిన్నింటి వాసాలే లెక్క పెడుతున్నారా, కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఎందుకు ఇంత డ్రామా వేశారు, అసలు ఈ డ్రామా వెనకాల అసలు నిజం ఏముంది అని చెప్పి రాజ్ బాగా ఆలోచిస్తాడు. ఇక ఇంటికి రాగానే అపర్ణ అలాగే ఇందిరాదేవి రాజుని చూసి కనీసం కొంచెం కూడా మొహం కూడా చూడరు. ఇక పక్కకు తిప్పుకుంటారు. మమ్మీ మమ్మీ అని చెప్పి పిలుస్తాడు. ఏంట్రా, ఏం కావాలి, నీకు ఏం కావాలన్నా ఇప్పుడు నేను ఇవ్వలేను. కావాలంటే నీ భార్య దగ్గరికి వెళ్ళి ఏదన్నా అడుగు, నేనైతే ఏం చేయలేనురా అనగానే, అయ్యో మమ్మీ నా మాట విను మమ్మీ, నాకు ఏదో కావాలని కాదు మిమ్మల్ని పిలుస్తుంది. ఇంట్లో ఉంటూనే మన ఇంట్లోనే ఉంటూనే మనకే వెన్నుపోటు పొడుస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడాలి. ఎవరు ఇంట్లో లేరు కదా మమ్మీ అనగానే, మీ రుద్రాణి అత్త ఉన్నట్టుంది, ఆ రాహుల్ గాడు కూడా ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు, ఇప్పుడు ఏంటి అనగానే ఇక రాజ్ చెప్తాడు చాలా బాధతో, మమ్మీ నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నాకు ఫోన్ చేపించి ఇక ఫేక్ కాల్ చేపించి ఆఫీస్కి పంపించి కావ్య విషయంలో నాకు కళ్ళకు కట్టినట్టుగా ఇక తెలియజేసేలాగా చేశావు. కానీ ఆ విషయం అర్థం చేసుకొని కూడా ఇక కావ్య వాళ్ళ అమ్మ కనకం చేసిన పనికి ఇక నాకు చాలా కోపం వచ్చింది. ఇక కావ్య నిజాయితీ గురించి అనుమానం వచ్చింది. అందుకే ఇక నేను అక్కడి నుంచి వచ్చేసాను. కానీ ఈరోజు నిజానికి కావ్య గురించి చాలా పెద్ద విషయమే నాకు తెలిసింది. కావ్యని నా నుంచి దూరం చేయాలని రుద్రాణి అత్త అలాగే రాహుల్ ఈ రకంగా నటిస్తున్నారు. మేనేజర్తో ఆ రోజు ఫోన్ చేయించింది రుద్రాణి అత్త వాళ్ళే. ఈ విషయం గురించి నాకు తెలిసినప్పటి నుంచి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను మమ్మీ. కావ్యని అందరి ముందు అవమానించాను. ముఖ్యంగా రుద్రాణి అత్త చెప్పిన మాటలు విని ఇక కావ్యని చాలా ఘోరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా ఆపలేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి రమ్మంటే నాతో వస్తుందంటారా అనగానే, ఒరే పిచ్చి సన్నాసి, నీ భార్య నీతో పాటు రాకపోతే ఇంకెక్కడ వస్తుంది, నువ్వు చేసింది తప్పు అని చెప్పి నీ భార్య దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకోమని కావ్య కోరుకోవట్లేదు. నీ మనసులో కొంచెం ప్రేమ ఉందని చెప్తే చాలు నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ పిచ్చి మొహంది. నువ్వేమో నీ మనసులో ప్రేమ లేదు, బలవంతంగా కాపురం చేశాను అని చెప్పి తన మనసు ముక్కలు చేశావు. ఆ ముక్కల్ని అతికించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అందుకేరా కనకం, నేను అలాగే ఇక నానమ్మ ముగ్గురం కలిసి నీ మనసుని కావ్య మనసుని ఇద్దరిని ఒక్కటి చేసి ఈ ఇంటికి తీసుకురావాలని కనకం పాపం క్యాన్సర్ అని అబద్ధం చెప్పింది. ఎవరైనా ఉట్టినే ఒక మనిషి క్యాన్సర్ అని ఎందుకు చెప్పుకుంటారు?
తను చనిపోయేలాగా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నానన్న సంగతి తెలిసినా నువ్వు వస్తావని ఆ నింద తన మీద వేసుకుంది. అంతేగాని కనకం, కావ్య, అప్పు, స్వప్న వీళ్ళెవ్వరూ కూడా రుద్రాణి, రాహుల్ లాంటి వాళ్ళు కాదురా, అది తెలుసుకో అని చెప్పనగానే మమ్మీ ఇంకా నాకు బాధ పెట్టద్దు మమ్మీ, కావ్య విషయంలో చాలా పెద్ద పొరపాటే చేశాను, కావ్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇక స్వప్నకి ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా స్వప్న నిజమా నిజమా అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అవును నిజమే అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది కనకం. ఇక ఒక్కసారిగా ఇక స్వప్న డల్గా నడుచుకుంటూ వస్తుంది. ఏమైంది ఏమైంది స్వప్న, ఎందుకు అంత డల్గా ఉన్నావు, ఎవరు ఫోన్ చేసింది అని చెప్పి ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి రాస్ అడుగుతారు. ఏం చెప్పాలంటీ, ఇప్పటి వరకు మీ అబ్బాయి రాస్ ఒక్కరే, ఇప్పుడు పెళ్లి చేసుకొని 2 అయ్యారు, ఇక ముందు 3 అవ్వబోతున్నారు ఆంటీ అని చెప్పి చాలా నవ్వుకుంటూ ఇక కంగ్రాచులేషన్స్ రాజ్, తండ్రి కాబోతున్నావు అనగానే ఒక్కసారిగా రాజ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు, గాల్లో తేలిపోతున్నట్టుగా ఫీల్ అవుతాడు. నిజంగానా స్వప్న అని చెప్పి అపర్ణ అనగానే అవునాంటీ, మీరు నానమ్మ కాబోతున్నారు, మా అమ్మ ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్పింది, నాకు చాలా సంతోషంగా ఉందాంటీ అనగానే నిజంగా సంతోషమైన విషయమే స్వప్న, నువ్వు ఇంత గొప్ప విషయాన్ని తీసుకొచ్చావు, నీకు ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పి ఒరే రాజ్ రాజ్ అనగానే ఒక్కసారిగా మమ్మీ యాహూ, అసలు నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ, నిజంగా కావ్య దగ్గరకు వెళ్ళి నేను చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ అడిగి నేను కావ్యని ఇంటికి తీసుకొని వచ్చేస్తాను అనగానే ఆగరా బడుద్దాయి, ఇప్పుడు కావ్య ఒత్తి మనిషి కాదు, కావ్య కడుపుతో ఉంది, తనకి సంబంధించిన విషయంలో మనం ఇప్పటికీ చాలా వరకు పొరపాటు చేశాము, తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఇంట్లో ఎవరు కూడా తను ఆపకుండా అలాగే ఉండిపోయాము, ఇప్పటికైనా మా పెద్దరికాన్ని చూపించనివరా అని చెప్పి రేపు మంచి రోజు, రేపు ఇంట్లో వాళ్ళందరము కలిసి కావ్య దగ్గరకు వెళ్ళి కావ్యని మనతో పాటు ఇంటికి తీసుకురావాలి, ఇక అత్తగారింటికి పసుపు కుంకాలతో కావ్య అడుగు పెడుతుంది, తనని ఇంట్లో అందరూ కూడా అర్థం చేసుకోకపోయినా బాధపడలేదు, ముఖ్యంగా నువ్వు అర్థం చేసుకున్నందుకు సంతోషంగా తను మళ్ళీ ఈ గడపలోకి అడుగు పెట్టాలి అంటే మన కుటుంబం అంతా కూడా వెళ్ళి కావ్య దగ్గర నుంచి తీసుకురావాలి, నా మనవడు మనవరాలో దుగ్గిరాల వంశానికి ముదు మనవడినో మనవరాలను ఎత్తుకోబోతున్నాను, ఎంతో సంతోషకరమైన విషయం తెలిసింది అని చెప్పి ఇక ఉబ్బి తబ్బిప్పైపోతూ ఉంటారు. ఇక ఇదంతా కూడా పైనుంచి రాహుల్, రుద్రాణి ఇద్దరు వింటారు. ఒక్కసారిగా రుద్రాణి రే రాహుల్, ఏంట్రా ఇది, నిజమేనా ఆ కావ్య కడుపుతో ఉందా, నిజానికి అది ప్రెగ్నెంట్ అని ఈ స్వప్న చెప్పింది అంటే నిజమే కదా మ్యామ్, నిజమే కదా మమ్మీ అనగానే ఏమోరా వీళ్ళని నమ్మడానికి లేదు, ఆ కావ్య ఆ కనకం కావాలని రాజ్ని దగ్గర అవ్వాలని ఈ స్వప్నలాగే కడుపుతో ఉన్నట్టు డ్రామా చేస్తుందంటావా అనగానే అయ్యో ఖచ్చితంగా డ్రామా చేయదు మమ్మీ, కావ్య అక్కడ స్వప్న కాదు, స్వప్న కూడా డ్రామా చేసే మనిషి ఏమీ కాదు, నేను వదిలేద్దాం అనుకున్నానని ప్రెగ్నెంట్ అంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తారని ఆ రకంగా చేసిందని చెప్పింది కదా అనగానే ఏమోరా నాకైతే నమ్మకం లేదు అని చెప్పి ఇక అనగానే సరే మమ్మీ ఇప్పుడు ఏమంటావు అనగానే అందరం కలిసి దుగ్గిరాల కుటుంబం అంతా కలిసి కావ్య ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా, నువ్వు నేను కూడా వెళ్దాం, అక్కడే తేల్చేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అనుకుంటుంది. అందరూ కూడా ఇక మార్నింగ్ ఎప్పుడెప్పుడవుతుందా కావ్య దగ్గరకు వెళ్ళి కావ్యని అందరూ కలిసి ఇంటికి తీసుకురావాలని ఆత్రంగా పడుకుంటారు. ఇక పొద్దున్నే హడావుడిగా ఇక అన్ని పసుపు కుంకుమ పువ్వులు ఇక చాలా సారీస్ చీరలు అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటారు. ఇక కడుపుతో ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తనకి ఏది ఇష్టమో ఆ వంటకం తయారు చేసుకొని తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకొని అందరూ బయలుదేరి వెళ్తారు. ఇక కావ్య చాలా బాధపడుతూ ఇక గదిలో పడుకొని ఉంటుంది. ఇక కనకం ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం గుమ్మం ముందు నుంచోవడం చూసి కావ్య కావ్య ఎవరు వచ్చారో చూడవే అనగానే ఏంటమ్మా ఎవరొచ్చారు అని చెప్పి నీరసంగా అనగానే ఇక ఒక్కసారిగా రాజ్ కళ్ళ ముందు కనిపిస్తాడు. ఏమండి అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్ని హక్ చేసుకుంటుంది. ఏంటి
బాధపడుతున్నావు కదా, ఇలాంటప్పుడు బాధపడకూడదు. నువ్వు నేను త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నావన్న విషయం తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి రావాలనుకున్నాను కళావతి. నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయంలో చాలా సిగ్గుపడుతున్నాను. నువ్వు ఏ తప్పు చేయలేదు. నిజంగా నిజంగా నేనే తప్పులన్నీ చేశాను. నన్ను క్షమిస్తావా అనగానే, అయ్యో ఏంటండి ఇదంతా, మీరే తప్పు చేయలేదు. మీరు ఓన్లీ తప్పు చేశానేమోనని మీరు అనుకున్నారు. కానీ నేను తప్పు చేయలేదని మీకు తెలిసింది కాబట్టి నాకు అదే 10,000 అండి అని చెప్పి అనగానే, నువ్వు తప్పు చేసావు అని అన్నందు గురించి కాదు కావ్య, కళావతి, నా మనసులో నీకు చోటు లేదన్నాను. కావాలని బలవంతంగా కాపురం చేశానన్నాను. ఈ 2 మాటలకి నేను చాలా పెద్ద సారీ చెప్తున్నాను. ఇంకెప్పుడు కూడా నా నోటి వెంట ఇలాంటి మాటలు రావు అని చెప్పి కావ్యని ఇక ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తాడు. ఇంట్లో అందరూ కూడా ఇక కావ్యని అత్తగారింటికి తీసుకెళ్ళడానికి వచ్చాం కనకం అని చెప్పి ఇక చీర సారెలు అన్నీ కూడా కావ్యకి పెడుతూ ఉంటారు. ఇక ఒకవైపు రుద్రాని ఒక రాయేసి చూద్దాం ఏముంది అని చెప్పి వచ్చి, చూడు కనకం, నువ్వు అప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టు చనిపోతావని రాజ్కి నమ్మించినట్టు ఇప్పుడు కావ్య కూడా రాజ్కి కడుపుతో ఉంది అని చెప్పి నాటకమే వేయట్లేదు కదా. ఎందుకంటే మీ పెద్ద కూతురు స్వప్న ఇలాగే డ్రామా ఆడి ఇంటికి వచ్చింది. ఇప్పుడు కావ్య కూడా అలాగే వేస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఏంటి మాట్లాడండి అని చెప్పనగానే చెళ్ళును చెంప పగల కొడుతుంది అపర్ణ. ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వదిన అనగానే, నోరుముయ్, వదిన అని చెప్పి మనస్ఫూర్తిగా అనడం కాదు, వరుసకు తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఇంట్లో అందరము కావ్య విషయంలో ఎప్పుడెప్పుడు కావ్య ఇంటికి వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటే కావాలని అపశకున పక్షిలాగా నోటికొచ్చినట్టుగా మాట్లాడతావా? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు రుద్రాని. అంతకంటే ఎక్కువ మాట్లాడావంటే ఈరోజు చెంప దెబ్బ కొట్టాను. రేపటి రోజు ఇంట్లో లేకుండా చేస్తాను, జాగ్రత్త అని చెప్పి అనగానే ఇక కావ్య, పొద్దత్తయ్య గారు, ఆవిడ ఎప్పుడూ అంతే, ఏ రోజు కూడా ఆమె శుభం మాట్లాడిందా ఏంటి అనగానే ఇక రుద్రాణి పక్కకు వచ్చేస్తుంది. ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కావ్య విషయంలో క్షమాపణ చెప్పి రాజ్ ఇక కావ్య ఇద్దరు కూడా దుగ్గిరాల ఇంటికి వచ్చేస్తారు. కనకం చాలా ఎమోషనల్ అయిపోతుంది. తెలుసో తెలియకో మీ ఇద్దరిని కలపడం కోసం నేను ఈ తప్పుగా నాకు ఒంట్లో క్యాన్సర్ ఉందని చెప్పాను. కానీ బాబు, నిజానికి మీ ఇద్దరు కలవడం కోసం లేనిపోని క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు అనుకున్నాను. నన్ను నమ్మండి బాబు అనగానే, అయ్యో కనకం, ఈ విషయంలో రాజు నిన్ను ఎప్పటికీ ఏమీ అనడు. ఎందుకంటే ఇద్దరిని కలపడం కోసం ఎలాంటి పనైనా చెయ్యొచ్చు అని చెప్పి అనగానే ఇంతలో కళ్యాణ్ వచ్చి, అవును నిజమే, రాజు అన్నయ్య మిమ్మల్ని ఏమీ అనడు. ఎందుకంటే నన్ను అప్పుని కలపడం కోసం నాకు యాక్సిడెంట్ జరిగిందని అప్పుకి అబద్ధం చెప్పించాడు. నాలో మనసులో ఉన్న ప్రేమని రప్పించాలని చూశాడు. ఏ అన్నయ్య, మన అత్తయ్య చేసిన దీంట్లో కూడా నీకు అదే కనబడింది కదా అనగానే ఇక వెంటనే రాజ్ చిన్నగా నవ్వుతాడు. సరే గరే, ఇక నువ్వు అలాగే అప్పు కూడా ఇంటికి రండిరా, ఈరోజు అందరం కలిసి హ్యాపీగా ఉందాం అని చెప్పి అందరూ కూడా ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు. రుద్రాణి మాత్రం చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. వదిన నన్ను చంప మీద కొడతావా? నిన్ను చూడు ఏ రకంగా కొడతాను. అసలు ఈ కావ్య కడుపుతో లేనట్టే చేస్తాను. దీనికి నిజంగానే ప్రెగ్నెంట్ వచ్చింది, కానీ దీని ప్రెగ్నెంట్ పోగొట్టి ఇది కావాలని ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడి ఇంటికి వచ్చినట్టు చెయ్యకపోతే చూడండి, నా పేరు రుద్రాణినే కాదు, నన్ను నలుగురిలో అవమానించినందుకు జీవితాంతం నువ్వు వారసుని ఎత్తుకోవడానికి లేకుండా చేస్తాను అని చెప్పి రుద్రాణి పగ పెట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే